నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 18వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ధనిష్ట కార్తె. ఈరోజు మాఘమాస బహుళపక్ష షష్ఠి తిథి పూర్తిగా. చిత్తా నక్షత్రం ఉదయం 7:35 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. గండ యోగం ఉదయం 9:52 వరకు, తదుపరి వృద్ధి యోగం. గరిజకరణం సాయంత్రం 6:13 వరకు, తదుపరి వాణిజ్యకరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:54 నుండి 3:43 వరకు. అమృతకాలం రాత్రి 12:44 నుండి 2:32 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 చంద్రోదయం రాత్రి 11:03 చంద్రాస్తమయం ఉదయం 9:59 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:01 నుండి 9:47 వరకు. మరలా రాత్రి 11:16 నుండి 12:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:57 వరకు. యమగండం ఉదయం 9:36 నుండి 11:03 వరకు. ఈరోజు యశోద జయంతి. మాఘమాస బహుళపక్ష షష్ఠి తిథి రోజు యశోద జయంతిగా భక్తులు భావిస్తారు. కృష్ణ భక్తులు ఈరోజు యశోదాదేవిని, శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. ఏకార్గళ దోషం నిన్న ఉదయం 8:55 నుండి ఈ రోజు ఉదయం 7:35 మధ్య కాలంలో ఏర్పడుతుంది. గండయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ధనిష్ట నక్షత్ర సంచారం, చంద్రగ్రహం చిత్తా నక్షత్ర సంచారం చేస్తున్నప్పుడు ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈరోజు సాయన రవి మీన రాశిలోకి మధ్యాహ్నం 3:36 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మీనాయనం ప్రారంభమవుతుంది. పితృతర్పణాలు, శ్రార్థ కర్మలు ఆచరించడానికి అనుకూలించే షడశీతి పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. మాస శూన్యతిథి నిన్న రాత్రి 4:53 నుండి 19వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం బుధవారం ఉదయం 7:32 వరకు ఉంటుంది. మాఘమాసంలో వచ్చే బహుళపక్ష షష్ఠి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.